ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి శనివారం చెప్తున్నటువంటి వాక్య భాగాన్ని కొద్ది సమయాన్ని దేవునిలో మీకు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. నేను సమయానికే ముగిస్తాను. 9 గంటలకి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. కార్డ్లెస్ మైక్ ఎవరి దగ్గర ఉందో ఎవరు ముందు తీసి వాళ్ళు చదివితే వాళ్ళ దగ్గరికి పంపించండి. 12వ వాక్యాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం రాత్రి ఎన్నో రోజులుగా, ఎన్నో వారాలుగా ఈ యొక్క సారాంశ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకం కొలది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీ మధ్యలో వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. అక్కడ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి గమనిస్తూ ఉంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అపోస్తలుడైనటువంటి పౌలు తన దైనందిన జీవితంలో తన తోటి సంఘస్థులైనటువంటి విశ్వాసులని దేవునిలో నిలపాలన్నటువంటి ఆలోచనతో, దేవుని రాకడకు సిద్ధపరచాలన్నటువంటి ఆలోచనతో, దేవుని రాకడకు వారిని తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో అక్కడ కొన్ని సందర్భాల్లో ప్రేమగా పలకరిస్తూ, కొన్ని సందర్భాల్లో ప్రేమ చూపుతూ, కొన్ని సందర్భాలలో కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేనికి హెచ్చరిస్తూ ఉన్నాడు? దేనికి గద్దిస్తూ ఉన్నాడు? దేనికి వారిని సరిచేస్తూ ఉన్నాడని మనం గమనిస్తూ ఉంటే, ఏ విధము చేతనైనా దేవుని రాజ్యానికి సిద్ధపాటు చేయడానికి, దేవుని రాకడకు తీసుకొని వెళ్ళటానికి, దేవుని రాకడకు సిద్ధపాటు చేయగలిగినటువంటి విధానాన్ని నడిపించడానికి నా ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ స్పష్టమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకు ఆత్మీయ జీవితంలో మానవుడు పడిపోతున్నాడు? ఎందుకు ఆత్మీయ జీవితంలో మానవుడు ఎదగలేకపోతున్నాడు? ఎందుకు ఆత్మీయ జీవితంలో కృంగి వేసారిపోతున్నాడు? ఎందుకు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాడు అనే మాటలు మనం గమనించుతూ మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ గర్వముతోటి ఏ విధము చేతనైనా అపవాదినటువంటి సాతాను ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తిని పడేయాలి, ఆత్మీయతలో ఎదగకూడదు, ఆత్మీయతలో ముందుకు పోకూడదు, ఆత్మీయతలో దిగజారిపోవాలన్నటువంటి ఆలోచనతోటి అపవాదైనటువంటి సాతాను భూమి మీద ఎవరిని మృంగుదునానని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతుంటారో, ఎవరైతే నలుగురిని దేవుని మందిరానికి తీసుకుని వెళ్తుంటారో, ఎవరైతే దేవుల్లో స్థిరపరుస్తుంటారో, ఎవరైతే అనేక మంది ప్రజల్ని దేవుని వైపు మరలిస్తూ ఉంటారో, వాడి కన్ను వారి మీదే నిలుస్తుంది. ఏ విధము చేతనైనా దెబ్బ కొట్టి పడగొట్టాలి, ఏ విధము చేతనైనా
భక్తిలో ముందుకు వెళ్ళనివ్వకుండా దెబ్బ కొట్టాలి. ఒక ప్రక్క పిల్లల విషయంలో దెబ్బ కొట్టాలి, ఒక ప్రక్క భర్త విషయంలో దెబ్బ కొట్టాలి, ఒక పక్క భార్య విషయంలో దెబ్బ కొట్టి ఆత్మీయ జీవితంలో పడేయటానికి అపవాదైనటువంటి సాతాను ఎన్నో కంకణాలు కట్టుకున్నటువంటి వాడై, ఎన్నో బాణాలు వేసేవాడై, ఎక్కడి నుంచి వస్తుంటాయో, ఎక్కడి నుంచి ఆ బాణాలు వస్తుంటాయో మనకు కూడా అర్థం కాలేని పరిస్థితుల మధ్యలో, మనకు కూడా అర్థం కాలేనటువంటి స్థితిగతుల మధ్యలో అపవాదైనటువంటి సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పడగొట్టాలి, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా పడగొట్టాలి అన్నటువంటి ఆలోచనతో అపవాది అయినటువంటి సాతాను వాడి పని పడగొట్టే విధానానికి నడిపించబడుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము కూడా అపవాది తంత్రాలను ఎరిగినటువంటి వారమై, అపవాది బాణాలు గుర్తుపట్టగలిగినటువంటి వారమై, అపవాది యొక్క విధానాలు మనము తెలుసుకున్నటువంటి వారమై దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము మెలకువ కలిగి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మెలకువగలిగినటువంటి ప్రార్థనను మనం ధరించుకొని ముందుకు వెళతామో ఆ అపవాది పడగొట్టాలన్నటువంటి ఆలోచన మనం ఎరిగిన తర్వాత అపవాదికి చోటు ఇవ్వకుండా వారిని పడగొట్టగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. వారిని దేవుడు వారి యొక్క అపవాది కోరలను పీకివేసే జ్ఞానాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అపవాది కోటలు పడగొట్టగలిగినటువంటి శక్తిని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అపవాదిని ఎదుర్కోగలిగినటువంటి విషయాన్ని, శక్తిని దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే ఏ విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని ఒక మాట చెప్పి దాన్ని వివరణలోనికి తీసుకొని ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 నుంచి మనం చదువుకుంటూ వస్తే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, నీ మనసులోను ఉంచుకొని, నీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచుచు ఉన్నప్పుడు, పడుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితంలో నీరసిల్లకుండా జాగ్రత్త పడాలి అని అంటే అక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటే, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క బహుమానాల విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి వరాలు విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి బహుమతుల విషయంలో మనము పడుకుంటున్నప్పుడు, త్రోవన నడుస్తున్నప్పుడు, లేచున్నప్పుడు మన పిల్లలకట దేవుని యొక్క మాటల విషయాలు, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విధానాన్ని వారికి నేర్పించాలి అంట. ఎప్పుడైతే నీవు దేవునికి సంబంధించినటువంటి మాటలు ఆ పిల్లవాడికి నువ్వు నేర్పిస్తావో వాడు లోకములో పడకుండే అవకాశం కనపడుతుంది. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు నడుస్తున్నప్పుడు, నీవు త్రోవన వెళుతున్నప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు, లేచినప్పుడు నీవు దేవుని ఎడల
ఉన్నటువంటి ఆ మాటలు ఉన్నాయే, ఏమిటి ఆ మాటలు? దేవునిని ఏమండి చక్కటి మాటలు, దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ప్రసంగాలు, దేవునికి సంబంధించినటువంటి ఏమండి కథలుగా మనము వివరించి చెప్పుకున్నటువంటి వాక్య ధ్యానాన్నంట మన పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పించగలుగుతామో వారు పడిపోకుండా జాగ్రత్త పడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు మన పట్ల చేసినటువంటి కార్యాలు ఏమిటో వారికి తెలియపరుస్తూ ఉండాలి. మన పితరులు ఏమండి గత కాలంలో నేర్పించినటువంటి మార్గాలు, దేవునిలో ఏ విధంగా నడిచారు, దేవునిలో ఏ విధంగా కష్టాలు పాలయ్యారు, దేవునిలో ఎంతోమంది ఏ విధంగా నష్టపోయి ఎంతోమంది మరలా బాగుపడి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారిని ఏమండి మోషే లాంటి దైవజనుని గుర్తు చేసుకోవాలి, ఏలియా లాంటి దైవజనుని గుర్తు చేసుకోవాలి. మోషే లాంటి దైవజనుని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే అతడు పడినటువంటి పాటలను, అతడు ఇశ్రాయేళ్ల కోసం ప్రయాసపడినటువంటి ప్రయాసను ప్రజలకట వివరించాలి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకి నేర్పించాలి. గడిచినటువంటి దినాల్లో ఆది కాలంలో మోషే ఈ దిశగా నడిచాడు. మోషే శ్రమల పాలవుతూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మోషే కష్టాలు పాలవుతూ దేవునికి దూరము కాలేదు. మోషే నిందలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ, అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా దేవుని వదిలిపెట్టలేదు అన్నటువంటి మాటలు ఉన్నాయే, ఆ చరిత్రాత్మకమైనటువంటి సందేశాలు ఉన్నాయే, ఆ చరిత్రలో రాసినటువంటి ఆ మాటలను మనము తల్లిదండ్రులుగా గుర్తు చేసుకొని పిల్లలకు నేర్పించాలంట. అయ్యా, మన పితరులు గడిచినటువంటి దినాలలో, గడిచినటువంటి సంవత్సరాల్లో ఈ దిశగా నడిచారు, మనం కూడా నడవాలి అన్నటువంటి నేర్పుదల మన పిల్లలకు మనము నేర్పించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తుంటే పడిపోకుండా జాగ్రత్త పడతాం. పడిపోకుండా మన యొక్క మార్గాల్లో తప్పిపోకుండా ఆ పిల్లలు దేవునిలో నడవటానికి అవకాశాలు ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా టెక్నాలజీ మారిపోయింది. దేవుని భయం ఏమండి పిల్లలలో కరువైపోయింది. దేవుని భయం పెద్దలలో కరువైపోయింది. దేవుని భయం స్త్రీలలో కరువైపోయింది. దేవుని భయం పురుషులలో కరువైపోయింది. దేవుని భయం వృద్ధులలో కరువైపోయి ఏమండి ఈ రోజుటి వరకు కూడా తను ఎంచుకున్నటువంటి భక్తి విషయంలో గర్వించదగినటువంటి విధానంలో నడిపించబడిపోతూ ఉంటారు. అందుకనే అపవాదైనటువంటి సాతానంట ఎక్కడ ఈ వ్యక్తిని పడగొట్టాలా, ఎక్కడ ఈ వ్యక్తిని కృంగతీయాలా, ఎక్కడ ఈ వ్యక్తిని పడగొట్టి దేవునిలో నుంచి ఆ దేవుని దారిలో నడుస్తున్నటువంటి వ్యక్తిని మరలించాలని అపవాది అయినటువంటి సాతానంట బైబిల్లో ఒక చోట రాయబడింది, ఎవరిని మృంగుదునానని తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునానని తిరుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో, దేవుడు త్వరగా రాబోతున్నటువంటి ఈ దినాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రాజ్యాలు లేస్తూ ఉన్నాయి, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎన్నో రేలిపోని రోగాలకు చాలామంది ప్రజలు గురి అయిపోయి ఏమండి శవాలుగా మార్చబడిపోతున్నారు. కారణమేమిటి? దేవుని రాకడకు సూచనలుగా ఏమండి ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. అందుకనే ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తి మన పితరులు చేసినటువంటి వాగ్దానాలని, మన పితరులు నేర్పించినటువంటి దేవుని మాటలని, మన పితరులు మనకు నేర్పించినటువంటి దేవుని మార్గాలని మన పిల్లలకు నేర్పించగలిగితేనట వారు పడిపోకుండా జాగ్రత్త పడతారట. పడిపోకుండా జాగ్రత్త పడతారు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. 19వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. 19:14 కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఎవరి దృష్టికి? మనము చేస్తున్నటువంటి ఆ యొక్క భక్తి ఉందే,
మనము చేస్తున్నటువంటి మనము మాట్లాడుతున్నటువంటి నోటి మాటలున్నాయే, మనము చేస్తున్నటువంటి భక్తి విషయంలో దేవుని దృష్టికి అంగీకారము కలిగినటువంటి భక్తిని చేయాలట. అంగీకారము కలిగినటువంటి మాటలు పలకాలట. అంగీకారము ఏమని దేవుని దృష్టికి అంగీకారంగా ఉండే విధానాలు ఎప్పుడైతే మనము నడిపించబడతామో మన పిల్లలట పడిపోకుండా జాగ్రత్త పడతారు. దేవుని దృష్టికి అంగీకారముగా దేవుడు మనము మాట్లాడే మాటలు అంగీకారముగా, మనము చేస్తున్నటువంటి భక్తి దేవునికి అంగీకారముగా ఉండగలిగితే మనము ఈ భూమి మీద పడిపోకుండా మనము, మన కుటుంబము, మన పిల్లలము దేవుని కొరకు మనం ఎదురు చూద్దుముగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నారు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విధానములో పడిపోకుండా, దేవుని విధానములో పడిపోకుండా. అందుకని ఆ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని మనము గమనించుకుంటూ పోతే మరలా ఏమండి, నీవు లేచున్నప్పుడు, నీవు పడున్నప్పుడు, నీవు మార్గములో వెళుతున్నప్పుడు నీ పిల్లలకి నేర్పించాలి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకి నేర్పించే విధానం, దేవుని మాటలు వారికి పలకరించే విధానం, దేవుని బోధ వారికి నేర్పించే విధానములో మనము నడవగలిగితే ఎప్పటి నుంచైనా కూడా ఆ బిడ్డ లోకంలో పడటానికి అవకాశాలు కనపడవు. ఒకవేళ ఏమని మన పిల్లలు మన మాట వినకుండా, మన పిల్లలు మనకు ఎదురు సమాధానాలు చెప్తూ మనల్ని కన్నీటి వలయల్లోనికి తీసుకొని వెళ్ళి, చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవనస్తుల పిల్లలకి చెప్తూ ఉన్నాను. చాలామంది యవనస్తుల పిల్లలు ఇక్కడే కాదు, బయట చాలామంది కూడా తల్లిదండ్రులను ఏడ్పించే విధానంలోనికి వెళ్తున్నారు. తల్లిదండ్రులని దుఃఖపెట్టే విధానంలోనికి వెళ్తున్నారు. తల్లిదండ్రులని బాధపరిచే విధానంలోనికి వెళ్తున్నారు. బైబిల్లో ఒక చోట రాయబడింది, తల్లిదండ్రులని ఏడిపించే వారికట లోయ కాకులు వచ్చి పీగుతాయంట. తెలియట్లే. ఏమని కన్నీ పెంచినటువంటి పెద్ద చేసినటువంటి పిల్లల్ని కూడా, ఆ తల్లిదండ్రులను కూడా ఈ రోజున పిల్లలు లెక్క చేయట్లేదు. లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, లెక్కలేని తనంగా తీసేస్తున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ తల్లిదండ్రులకు వ్యతిరేకించే విధానం మీలో ఉంటే యవనస్తుల పిల్లలారా, మీరు వాటి నుంచి తీసేసుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు దేవుళ్ళో నిలిచి ఉండాలంటే, అపవాది చేతికి నీ యొక్క ఆత్మ అప్పగించకుండా, అపవాది తంత్రాలను పడకుండా, అపవాది శోధనలను పడకుండా నిలవాలి అంటే నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో వారిని ప్రేమించే విధానం ఉండాలి. చాలామంది నా ప్రియా దేవుని బిడ్డలారా, చాలా దుఃఖకరమైనటువంటి మాటలు, చాలా పలు చోట్లకి వెళ్ళినప్పుడు నేను ఏమండి, పిల్లలు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి బోరున ఏడుస్తూ ఉంటారు. వాడిని కని పెంచి పెద్ద చేసినందుకు ఇంతింత మాటలు తిడుతున్నాడన్నా, ఇంతింత మాటలు తిడుతున్నాడు, చెప్పలేని మాటలు, ఆ మాటలు నా నోట రావు అని ఒక తండ్రి ఏడుస్తున్నాడు నా దగ్గరికి వచ్చి. ఎందుకు ఆ వ్యక్తి అలా తయారైపోయాడు? లోక సాంగత్యం, చెడు వ్యసనాలు చేసే సహవాసం మంచిది కాదు. ఏమని చేసే ఆ యొక్క సహవాసంలో దోషం కనపడటం వలన ఆ బిడ్డలు కూడా అట్లాగా లోక సంబంధమైనటువంటి మార్గాలు నడుస్తూ ఉంటారు. బోరు నా తండ్రి ఏడుస్తున్నాడు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు చేసేది ఏం లేదు, ఇక నువ్వేం చేసేదేం లేదు, దేవునికి అప్పగించు, దేవుడే చూసుకుంటాడు. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, అన్నా వాడు లేకపోయినా నాకు బాధ లేదన్నా, వాడు ఉన్నందుకు నాకు ప్రశాంతత లేదు అని బోరును ఏడుస్తూ ఉంటే ఒకటే మాట చెప్పా, సరే చేసేది ఏం లేదు, మనం కన్నాం కాబట్టి బిడ్డలకి టయానికి అంత అన్నం పెట్టాలి కాబట్టి పెడుతున్నాం, టయానికి వారికి కావాల్సిన దుస్తులు మనం ఇవ్వాలి కాబట్టి మనం ఇస్తున్నాం. కానీ ఏ విధము చేతనైనా అతని మీద నీవు చేయి వేయటం కానీ చేయకుండా అతని కోసం దేవునికి అప్పగించు.
అతని గురించి దేవుని దగ్గర మోకరించి కన్నీళ్ళు కార్చి దేవునికి అప్పగించు అని ఆ వ్యక్తి కుమారుడు విషయంలో నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఒక సొల్యూషన్ చెప్పాను. దేవునికి అప్పగించు, నువ్వేం పట్టించుకోబాకు అని చెప్పేసి ఎప్పుడైతే నేను ఆ తండ్రికి నేను చెప్పానో ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకొని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకొని ఆ బాబుని అంటే పక్కన కూర్చోబెట్టమ్మా, గోల చేస్తుంటే చూస్తూ ఉన్నారు మెలకుండా. దగ్గర కూర్చోబెట్టుకో. ఆ వ్యక్తి బోరున ఏడ్చి నా దగ్గర ప్రలాపించినప్పుడు నేను కూడా ఎంతగానో దుఃఖపడి అతని కోసం ప్రార్థన చేయించానండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరో వచ్చిన అర్ధరాత్రి పూట ఏమండి ఆ యొక్క యవనస్తుడు పడుకొని నిద్రపోతుంటే నల్లటి 2 దెయ్యాలు దగ్గరికి వచ్చినాయట. నల్లటి 2 దెయ్యాలు దగ్గరికి వచ్చి 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఆ వ్యక్తిని ఉయ్యాలలాగా ఊపుతూ ఏమండి ఒక ప్రక్క విశాలమైనటువంటి మార్గం ఉన్నది, ఒక ప్రక్క నరకము అగ్నితో కూడినటువంటి ఆ యొక్క అగ్ని మంటలు కాలుతూ ఉన్నాయి. ఆ ఇద్దరు ఆ యొక్క సాతానులు వచ్చి చెరొక పక్క పట్టుకొని ఉయ్యాలలాగా ఊపుతూ ఇటు పంపియాలని ఆలోచన చేస్తున్నాయంట. ఆ వ్యక్తి నాకు చెప్పిన మాట యవనస్తుడు, అన్నా రాత్రి మీరు ప్రార్థన చేశారు, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటే 2 సాతానులు వచ్చి నల్లటి 2 చేతులు కాళ్ళు పట్టుకొని నన్ను ఎక్కడికి వేయాలో అర్థం కావట్లేదన్నా, నేనేమో ఏడుస్తున్నాను, ఆ విశాలమైన మార్గంలో పడేయండి నేను వెళ్తానంటున్నాను. లేదు నువ్వు అటు పోవాల్సిన అవసరం లేదు, ఈ యొక్క అగ్నిగుండంలో నేను పడాలా అని అపవాది ఆ యొక్క కలలో ఆ వ్యక్తితో మాట్లాడుతూ దర్శనం కలిగి కనపడుతుంటే ఏమండి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి 2 కాళ్ళు ఊపుకుంటూ తీసుకెళ్ళి అమాంతంగా అగ్నిగుండంలో పడేసాడంట. ఆ యవనస్తుని పడేయగానే కాకలాస్తున్నాడు, మనిషి కాలిపోవట్లేదు, తగలబడుతున్నాడు, కాలిపోవట్లేదు, చనిపోవట్లేదు. దిగ్గున లేచి మెలకు వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే నా దగ్గరికి వచ్చాడు. అన్నా నాకు ఇలాంటి కల వచ్చింది. చెప్పాను, తమ్ముడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నీ గతి అగ్నిగుండంలోనే పడిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నాకు వయసు ఉంది, నాకు నోరుంది, నాకు బలం ఉంది, శక్తి ఉంది అని చెప్పేసి నీవు ఉన్నటువంటి బలముతోటి ఇర్రవీగుతున్నావు. సాతాను పడగొట్టే సమయం నీకు దగ్గర పడది. ఏదో ఆపద నిన్ను వెంటాడబోతుంది. త్వరలో నిన్ను నా అపవాదైనటువంటి సాతాను మృంగివేయడానికి టైం దగ్గర పడ్డది. జాగ్రత్త కలిగి మెలుకోగలిగి దేవుళ్ళు నిలుస్తావా, దేవుడు నిన్ను కాపాడుతాడు. లేకపోతే నీ జీవితం అదొక పాతానికి వెళ్ళిపోతుందని అతను చెప్పినటువంటి కలభావాన్ని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకొని బోరును ఏడ్చుకొని, నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నా నన్ను క్షమించు, నేను అటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో పడకూడదు, నేను కాలిపోకూడదు, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నా తల్లిదండ్రులకు నేను విధేయత కలిగి ఉంటాను, నా తల్లిదండ్రులకు కలిగినటువంటి ఆ విధానంలో నేను నడుస్తానని ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చి క్షమించమని అడిగినప్పుడు వెంటనే వాళ్ళిద్దరి తల్లిదండ్రులు పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇప్పటి నుంచి నీ బిడ్డ మార్చబడతాడు, నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డ విషయంలో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడో, దేవుడు మనము ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో, ఏ పరిస్థితుల మధ్యలో ఏ భక్తి మార్గంలో మనం నడుస్తున్నామో ఆ యొక్క మార్గాలు ఆ బిడ్డకు నేర్పించు అని చెప్పి ఆ బిడ్డను వారికి అప్పచెప్పినప్పుడు ఆ బిడ్డ సంతోషంగా తల్లిదండ్రుల్ని చూసుకోవడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మంచి కాలాలు కావు, ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో ఏమండి అనేక మంది ప్రజలు పాడవటానికి అవకాశాలు కనపడుతుంటాయి. అందుకనే తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ బిడ్డలు పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచుతున్నప్పుడు, లేచున్నప్పుడు, వాటిని గూర్చి మాట్లాడుచు
వాటిని మీ పిల్లలకి నేర్పించాలి. వేటిని నేర్పించాలి? ఏమండి? భక్తిని నేర్పించాలి. వేటిని నేర్పించాలి? బైబిల్ చదవటం నేర్పించాలి. వేటిని నేర్పించాలి? దేవునిలో ఉన్నటువంటి అద్భుతాలను నేర్పించాలి. వేటిని నడిపించాలి? దేవుని మందిరంలో పరిచర్య చేసే మార్గాన్ని నేర్పించాలి. వేటిని నేర్పించాలి? దేవుని త్రోవను వారికి చూపించి, ఈ త్రోవ గుండా నువ్వు వెళ్తే దీవించబడతావురా, ఈ త్రోవ గుండా వెళ్తే ఆ యవనస్తురాలా నువ్వు దీవించబడతావని వాటిని మనం ఎప్పుడైతే మనం నేర్పించగలుగుతామో, మన పిల్లల విషయంలో మనము రాబోయే దినాలలో వారి విషయంలో సంతోషమైనటువంటి వార్తను మనం పలుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక యవనస్తురాలు ఉందండి. బైబిల్లో యవనస్తురాలు ఉంది. ఆమె తండ్రిని కోల్పోయింది, తల్లిని కోల్పోయింది. వాళ్ళ పిన్న తండ్రి అయినటువంటి బాబాయ్ దగ్గర పెంచబడతా ఉంది. బాబాయ్ దగ్గర పెంచబడతా ఉంది. ఆ బాబాయ్ దేవునిలో ఉన్నటువంటి వాడై, దేవుని భక్తిని ఎరిగినటువంటి వాడై, దేవుని మార్గాన్ని నేర్పించేవాడై, ఆ యొక్క చిన్నతనములోనే ఏమని ఆ యవనస్తురాలి యొక్క తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ బాబాయ్ దగ్గర పెంచబడుతూ ఆ యొక్క విధానంలో నడిపించబడుతూ ఉంటేనంట, ఒక రోజున రాజు గారికి రాణిగా పిలవబడటానికి ఆ యొక్క దేశస్థులు ఎంతోమంది ఉన్నారు. రాజుగారు చెప్పారట, ఇదిగో నేను వివాహము చేసుకోవటానికి, నేను పెళ్ళాడటానికి యవనస్తులు ఈ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ దేశంలో యవనస్తులుగా పిలవబడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించండి. నాకు ఎవరైతే నచ్చుతారో, ఎవరి మీదైతే నేను ఇష్టాన్ని పెంచుకుంటానో వారినే నేను వివాహం చేసుకుంటాను, వారినే నేను పెళ్లి చేసుకుంటానని నా ప్రియా దేవుని బిడ్డలారా రాజుగారు చాటింపు చేసినప్పుడు, ఆ యొక్క యవనస్తురాలు కూడా, యవనస్తురాలలో అనేక మంది, వేల మంది, వందల మంది యవనస్తులందరూ ఒక నెల ముందే రాజ ఆస్థానంలోనికట వారు వచ్చి నిలబడ్డారట. వారికి కావలసినటువంటి భోజన పదార్థాలు కానీ, వారికి కావలసినటువంటి విలువైన వస్త్రాలు కానీ, వారికి కావలసినటువంటి ఈ మధ్య మనం పెట్టుకుంటాం చూడండి, యవనస్తుల పిల్లలు చాలామంది బయట గమనిస్తుంటే, అమ్మా ఏంటమ్మా ఇంత అందంగా ఉన్నావు అంటే, మేకప్ కిట్ అన్నయ్య. ఏ కిట్టు? మేకప్ కిట్టు. ఎంతమ్మా అంటే, ఎంత అన్నయ్య? 300 రూపీసే. ఎంత? దేవుడిచ్చినటువంటి అందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక ఆమె నాకు తెలుసండి, టీచర్ ఉద్యోగం చేస్తుంది, దాదాపు 42 సంవత్సరాలు ఉంటాయి. టీచర్ గారు ఆమె వ్యక్తి చాలా మంచిది, చాలా ప్రేమ కలిగింది. నా ఆటోలో అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటుంది. 20 రూపాయలు బాడిగ అయితే 30 రూపాయలు ఇచ్చి వెళ్తుంది. చాలా మంచిది, చాలా బాగా పలకరిస్తుంది. బాబు బాగున్నావా, మంచిగా ఉండు బాబు, మంచి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆమె చూసినప్పుడల్లా, మేడం ఏంటి మీరు ఇంత సుందరంగా ఉంటున్నారంటే, ఆమె చెబుతుంది, అయ్యా నేను ఇంట్లో బ్యూటీ పార్లర్ చేసుకుంటానయ్యా. ఏ పార్లరు? రకరకాల పేడలన్నీ తెచ్చిపెట్టుకొని అయ్యే అనాలంక ఇంత బొడుగు కిట్టు. ఓ రోజు ఇంటికి తీసుకెళ్ళింది, రానాయన చూద్దామనంటే, బీరువాలో తీస్తే ఇంత బొడుగు ఉంది, అన్ని బ్రష్లే, కూర్చొని అద్దం కాడ కూర్చొని అన్నీ చేసుకుంటూ ఉంటుంది. నేను చూసి ఏంటమ్మా తల్లి ఈ రకంగా ఉన్నావు అని చెప్పేసి నేను అనుకొని ఒక రోజున ఆమెను కలవటం 1 సంవత్సరం దాటిందండి. నేను వేరే పరిచర్య నిమిత్తం వెళ్ళి 1 సంవత్సరం తర్వాత ఆమెను చూసి ఆటో ఎక్కించుకున్న, ఈమా కాదా అని చూసి నేను ఊరికే ఉండలేక, మేడం మీరు ఫలానా కదంటే, అవును బాబు నీకు ఎట్లా గుర్తున్నా నేను అన్నాను. మేడం నిన్ను చూడగానే అర్థమైపోయింది. చూసిన తర్వాత ఆమె ముఖమంతా నమ్ముతారో నమ్మరో కానీ, ఎప్పుడు చూసిన మేకప్ వేసి తెల్లగా ఉన్నటువంటి ఆమె ముఖమంతా నల్లగా అయిపోయింది, కమిలిపోయింది. ముఖమంతా కమిలిపోయింది. ఎందుకంటే ఏసి మేకప్లన్నీ ఏసి కెమికల్ కదండి, కెమికల్ కదా, అది ఏసి ముఖమంతా వికారంగా అయిపోయింది, నల్లగా అయిపోయింది.
నల్లగా అయిపోయింది. అప్పుడు బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏమిటా మాట అంటే బైబిల్లో చెప్పమ్మా, చెప్పు గట్టిగా చెప్పు, మింగమాకు. మర్చిపోయినా నేను. అందము మోసకరము. బైబిల్ ఆ మాట గుర్తొచ్చింది నాకు. ఏంటి మేడం ఇలా తయారైపోయారు మీరంటే, ఏం చేస్తామయ్యా, మేకప్ వేసి అవి నాకు సెట్ కాలేదు, ఇట్లాగా మారిపోయాను. ఆ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క కోటలోనికంట యవనస్తుల పిల్లలందరినీ తీసుకొని వచ్చారంట. ఆ యవనస్తుల పిల్లలందరూ ఏమండి, వారికి బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, విలువైనటువంటి వస్త్రాలు కావాలన్నా ప్రతిదీ రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఇదిగో నేను చేసుకోబోయే అమ్మాయి మంచిగా అందవతిగా ఉండాలి, సౌందర్యవంతులుగా ఉండాలి అని చెప్పేసి వారికి ఏది కావాలన్న వాటిని ఇచ్చేసేయండి అని ఏమండి ఆ షూషును కోటలోట అనేకమైనటువంటి విలువైన వస్త్రాలు, ఏమండి భోజనాలు, ఏమండి ఆ విలువైనటువంటి ప్రతీది వారికి అలంకరించడానికి సపరేట్గా మనుషులు కూడా ఒక్కొక్కరికి ఏమండి మేకప్ చేయడానికి మనుషులు ఒకళ్ళు. రోజు రాజుగారి దగ్గరికి రావడం, ఏమో నచ్చలేదనుకోండి, ఏమొద్దు ఇంకెళ్ళిపోండి, ఇంకొకరు రమ్మని చెప్పండి అని చెప్పేసి వరుస క్రమంలో నడిపించబడుతూ వస్తూ ఉంది. అందులో ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యవనస్తురాలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి యవనస్తురాలు, తల్లిదండ్రులని దూరం చేసుకున్న యవనస్తురాలు, బాబాయి దగ్గర పెంచబడుతున్నటువంటి యవనస్తురాలు, ఆ బాబాయి ఏ విధము చేతనైనా భక్తి మార్గాన్ని బిడ్డకు నేర్పించి ఏమండి భక్తి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఏమండి మర్దకై విషయంలో మనం గమనిస్తూ ఉంటే ఏమండి ఆ ఎస్తేరునట చక్కగా ఆ బిడ్డకు నేర్పించవలసినటువంటి భక్తి మార్గాన్ని నేర్పిస్తున్నారట. భక్తి మార్గం నేర్పిస్తున్నారు. వాళ్ళందరూ చూసినటువంటి ఆ వ్యక్తులు ఏమండి అందంగా తయారు చేయడానికి నిలబడినటువంటి వ్యక్తులంట ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఎస్తేరు, నీకేం కావాలో చెప్పు, విలువైన వస్త్రాలు ఉన్నాయి, నీకు ఎటువంటి బంగారం కావాలో చెప్పు, ఎటువంటి వస్తువులు కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి పెడతానంటే ఆ వ్యక్తితో చెప్తుంది, అయ్యా నాకు మాత్రం తగుమాత్రపు అలంకరణ మాత్రమే నాకు ఇవ్వు, నేను అనేకంగా నేను ఎక్కువ పెట్టుకునేదాన్ని కాదు, ఇకారంగా నేను కనిపించే వ్యక్తిని కాదు, ఇకారంగా నేను ఉండే వ్యక్తిని కాదు. మొన్న మాకు తెలిసినటువంటి ఏమండి బాబు పుట్టినరోజుకి వెళ్ళాం. నాకు తెలిసిన ఓనర్ అమ్మ, బాబు ఈరోజున మా మనమడి పుట్టినరోజు ఫంక్షన్ పెట్టుకుంటున్నాము, ఖచ్చితంగా నువ్వు రావాలి పన ఫంక్షన్కి అని చెప్పేసి అనేసరికి నేను మా పాశ్రమ పోయి ఆ ఇంటి ఓనర్ని చూస్తూ ఉన్నా. నేనైతే గుర్తుపట్టిన, ఏమేమో గుర్తుపట్టలే. అమ్మ ఫలానా అంటే ఆమె కాదులే, నువ్వు నోరు మూసుకొని నీకు తెలియదు కానీ అన్నది. లేదమ్మా నా మాటను ఆమె అని అంటే, లేదులే నీకు తెలియదు, నాకు తెలిసినా నీకు తెలిసినా అని అన్నది. తీరా ఆడిపోయి పలకరిస్తే ఏమండి ఈ చిత్రంగా ఉంది. అబ్బా ఆంటీ ఏంటి అంటే నేను గుర్తుపట్టలేకుండా ఉంటే థ్యాంక్ యూ అయ్యా అంటుంది ఆమె. ఆమెను తయారు చేయడానికి ఏమండి ఆ తయారు చేసేవాడు 5,000 తీసుకున్నాడంట. ఎంత చెప్తుంది ఆమె? 5,000. ఆంటీ మిమ్మల్ని తయారు చేయడానికి ఎంత తీసుకున్నారంటే, ఎంత అయ్యా? 5,000 ఓయమ్మ, 5,000 సంపాదాలంటే మనం ఎంత కష్టపడాలా? డబ్బున్నోళ్ళండి. 5,000 రూపాయలంటే ఆమె తయారు చేయడానికి, చీర కట్టి మేకప్ కిట్టేసి ఏమండి అన్ని విధాలుగా తయారు చేయడానికి 5,000 అంట ఒక్కొక్కరికి. వాళ్ళ ఇంట్లో 2 కోడలు ఉన్నారు, వాళ్ళకు కూడా తలా 5,000 అంట. నేను ఈ చిత్రపడిపోయినా, గుర్తుపట్టలేని పరిస్థితి. ఆ యొక్క వ్యక్తి ఎస్తేరు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలో చెప్పు. ఆమె అడుగుతుంది, అయ్యా నాకు తగుమాత్రపు అలంకరణ కావాలి, తగుమాత్రపు అలంకరణ నేను కోరుకుంటాను, నాకు వేరే వద్దు. అమ్మా రాజుగారు నిన్ను చూసి నిన్ను ప్రేమించాలి, వివాహము చేసుకోవాలంటే నీవు ఈ అలంకరణ సరిపోదు అని అంటే, లేదయ్యా నాకు ఈ అలంకరణ చాలు, రాజుగారు నన్ను కోరుకోకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు ఈ అలంకరణ చాలు అని
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరట తగుమాత్రపు అలంకరణ మాత్రమే కోరుకుంది. తగుమాత్రపు అలంకరణే ఆమెకు తయారు చేయవలసినటువంటి వ్యక్తి ఎవరు అని బైబిల్లో రాయబడింది అని అంటే, హేగే అలంకరించినటువంటి అలంకరణను మాత్రమే ఎస్తేరు కోరుకుంది అని బైబిల్లో రాయబడింది. చదవండి ఆ మాటను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయా దాక్షిణము పొందెను. ఎందుకు? ఆమె దాని యొక్క రాజుగారి యొక్క జ్ఞాపకాల్లో ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆమె ఎవరికి అప్పచెప్పబడదంటే హేగే అను ఆ వ్యక్తికి అప్పచెప్పబడది. హేగే అనే మాటకు ఎవరయ్యానంటే, ఆ హేగే అనే వ్యక్తి ఎవరయ్యంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఎవరైతే నా ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారో, పరిశుద్ధాత్మ చేతికి అప్పగించుకుంటారో, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపిస్తాడో నన్ను నడిపించయ్యా అని ఎవరైతే వ్యక్తిగత జీవితాన్ని, పర్సనల్ జీవితాన్ని, తన యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారో వారినే దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు గొప్ప జనముగా చేస్తాడు. యోగ్యత లేని వ్యక్తిని యోగ్యుడిగా నియమిస్తాడు. నిసారమైనటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడే వ్యక్తిని తీసుకొని వెళ్ళి కొండ మీద కట్టబడిన పట్నం వలె ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే హేగే అనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తాడు. మనము దేవుని మందిరములో ఉన్నా ఒకే విధానంలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకే మార్గంలో మనం నడిపించబడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించి నేను శక్తితో నింపి అన్య భాషలతో ముద్రించి దేవుడు నిన్ను ఆనందింప చేయగలడు. దేవుడు నిన్ను సంతోషింప చేయగలడు. దేవుడు నిన్ను నిలబెట్టి ఏ విధము చేతనైనా ఆ పరలోక పట్టణం అనబడుతున్నటువంటి దేవుని రాజ్యానికి సిద్ధపరచగలగటానికి గల కారణం ఏమిటి అంటే హేగే వశానికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు మన యందు దయ కలిగిస్తాడు. అప్పుడే దేవుడు మన యందు దయపట్టి దేవుని యొక్క దయలో మనం పెరగటానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఆ యవనస్తురాలంట తగుమాత్రపు అలంకరణనే కోరుకుంది. వాళ్ళ యొక్క బాబాయ్ మొర్దెకై ఆ ఎస్తేరు విషయంలో దేవుడు చేసిన కార్యాలను పరిచయం చేశాడు. దేవుడు మన పట్ల ఈ కార్యాలు చేశాడమ్మా, మీ తల్లిదండ్రుల పట్ల ఈ కార్యాలు చేశాడు, వారి స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి, మీ తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిచారు, మీ తల్లిదండ్రులు దేవుని బోధలో నిలిచారు, మీ తల్లిదండ్రులు దేవునితో నడిచారు, మీ తల్లిదండ్రులు సావుకులతో నడిచారు, మీ తల్లిదండ్రులు దేవుని పరిచయంలో ఈ విధంగా నడిచి ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఈ దిశగా నడిపించబడితే నీవు దీవించబడతావని ఎవరు నేర్పించారు అని అంటే తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దెకై ఎస్తేరుకి నేర్పించాడట. ఎస్తేరు ఎవరు? ఎన్నిక లేని వ్యక్తి. ఎస్తేరు ఎవరు? అనేక మంది యవనస్తుల పిల్లలు అంత అందము కలిగిన స్త్రీ కూడా కాదు. ఎంతోమంది వందల మంది అందగత్తెలు ఉన్నప్పటికీ కూడా, సుందరవతులు ఉన్నప్పటికీ కూడా ఎస్తేరును ప్రేమించడానికి గల కారణం ఏమిటి అని అంటే తగుమాత్రపు వస్త్రం, తగుమాత్రపు భక్తి, తగుమాత్రపు విధానం ఆ వ్యక్తిలో నిలిచి ఉంది. కాబట్టి రాజదండాన్ని తీసుకొని ఇదిగో ఈ వ్యక్తే కావాలి, నాకు ఈ వ్యక్తే నాకు రాణిగా కావాలి అని
నియమించబడటానికి గల కారణం ఏంటంటే హేగే వశముకు అప్పచెప్పబడింది ఈ యవనస్తుడు. ఎవరు హేగే అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని, అయ్యా నా మనసును నీ వైపు మరలించుకో, నా స్థితి నీవే మార్చు, నా పరిస్థితి నీవే సరిచేయని ఎవరైతే యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో, అప్పగించుకున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు తీసుకొని వెళ్ళి ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు. ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ మనకున్నటువంటి స్థితి ఏమంటే కొద్దిపాటి స్థితే కావచ్చు, రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడుతున్నప్పుడు ఉండవచ్చు. నా పిల్లలకి నేను కట్నాలు ఇవ్వలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, నా స్థితిగతులు ఏమిటి అని నీవు నీరసిల్లి కృంగినటువంటి స్థితిగతుల మధ్యలో ఉండవచ్చు. దేవుని యొక్క మార్గములో నడుస్తున్నటువంటి బిడ్డల విషయంలో ఏమండి, ఎవరో ఉన్నతమైనటువంటి డబ్బు కలిగిన వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు. ఈ పాపను మేము చేసుకోవాలనుకుంటున్నాం, కట్నం కూడా అవసరం లేదని చెప్పగలిగినటువంటి నోటి మాటలలో వారిని దేవుడు తీసుకొని వస్తాడు. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మనికి ఆ యొక్క యవనస్తురాలు అప్పగించుకుంటే, భక్తి మార్గాన్ని చూడగలిగితే, భక్తి విధానాన్ని ఏమని మనము నేర్పించగలిగితే, మనం కట్నం కూడా ఇవ్వాల్సిన పనిలే, వాళ్ళే వస్తారు శుభ్రంగా ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారు. హల్లెలూయా చెప్పండి, విశ్వాసం ఉందే లేదా? హల్లెలూయా హల్లెలూయా. మనం కట్నం ఇవ్వాల్సిన పనిలే, అయ్యా మీరు పిల్లని మాకు ధరలు ఇస్తే చాలు, ఇదిగో అవసరమైతే పెళ్లి ఖర్చులకు 5 లక్షల రూపాయలు ఉంచుకో, మాకు డబ్బు చాలా ఉంది, పద్ధతి కలిగినటువంటి అమ్మాయి, మాకు ఈ అమ్మాయి విషయంలో ఈ అబ్బాయి విషయంలో పద్ధతిగా ఉన్నారు కాబట్టి నాకు డబ్బు అవసరం లేదు, బోలు డబ్బు ఉంది నాకు, ఇది అవసరమైతే 1 లక్ష రూపాయలు ఉంచుకో. దేనికి? పెళ్లి ఖర్చులకి. అటువంటి కార్యం జరిగితే మన సంతోషం ఎలాగుంటుందండి? దేవుడి కార్యమా కాదా అది? దేవుడి ఆశ్చర్యమైన కార్యం. మనం అనుకుంటాం నా పరిస్థితి ఏ పాటిది, కట్నం కూడా ఇవ్వలేని స్థితి నాది అని నీవు కృంగిపోతున్నప్పటికీ కూడా నీవు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నీవు భక్తి మార్గంలో నడవాలి. మొదటిగా తల్లిదండ్రులు భక్తి మార్గంలో నడవాలి. నీ భక్తిని నీ పిల్లలకు నేర్పించగలిగితే అనుకోని రీతిగా ఎవరొకరు వస్తారు, డబ్బున్నోళ్ళు ఎదురు కట్నం ఇచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి, సంఘములో పరిచారకులుగా నిలబడ్డావు కాబట్టి, సంఘములో అన్ని విధాలుగా దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పాల్గొంటున్నప్పుడు ఎవరొకరు వస్తారు, చూస్తారు, మన పద్ధతిని చూస్తారు, మన యొక్క మార్గాన్ని చూస్తారు, మన మాటలను చూస్తారు, మన చూపులు గమనిస్తారు, మన నడవడికలు గమనిస్తారు. వాళ్ళ మనసుకు నచ్చింది అనుకోండి, ఈ పాపను మేము చేసుకుంటామమ్మా, ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటామని నీ పిల్లల్ని వారు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇది దేవుని కార్యం. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము సరైనటువంటి మార్గంలో నడిపించబడి ఏమండి ఆ పిల్లల్ని కూడా సరైనటువంటి మార్గంలో మనం నడిపించగలిగితే, సరైనటువంటి విధానంలో నడిపించగలిగితే అటువంటి కార్యాలు జరుగుతాయి. మొర్దెకై అనుకోలేదు, నా కూతురు రానవుతుందని కల్లో కూడా ఊహించలేదు. వేల మంది, వందల మంది ఏమండి యవనస్తుల పిల్లలు ఉన్నారు, వీళ్ళల్లో మా పాప ఎంత తగు మాత్రపు వస్త్రధారణ ఉంది అని చెప్పేసి ఏమండి లెక్కలు కూడా వేసుకోలేదు. మొర్దెకై, ఎస్తేరు ఎవరి దృష్టిలో ఉందో తెలుసా? పరలోకపు తండ్రి అయినటువంటి యేసయ్య దృష్టిలో ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అదే నీ పిల్లలు కూడా యేసయ్య దృష్టిలో ఉంటే దేవుడే ఆ కార్యం జరిగిస్తాడు. దేవుడు తెలుసుకుంటే క్షణాల్లో దేవుడు చేయగలడు. మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆ మాటను గమనించుకుంటే మనం పడుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మార్గంలో వెళుతున్నప్పుడట మన పిల్లలకి మనం నేర్పించగలిగితేనట వారిని పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడికి నా దేవుడు అప్పగించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు వారిని మలుచునుగాక,
పరిశుద్ధాత్మదేవుడు వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.